ఇంటర్నల్ రీప్రజెంటేషన్ సిస్టమ్. దీన్నే మనము రీప్రజెంటేషన్ సిస్టమ్ అనొచ్చు. అలాగే విఏకే మోడాలిటీస్ అని కూడా అనొచ్చు. ఏంటి ఈ విఏకే మోడాలిటీస్ అంటే? మనము ఏదైతే బయట నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో దాన్ని మన బ్రెయిన్ లో స్టోర్ చేసుకుంటాము. అలా స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ బయట నుంచి మనం ఎట్లా తీసుకుంటున్నామో దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేసి ఏ విధంగా స్టోర్ చేసుకుంటున్నామో మళ్ళీ దాన్ని ఏ విధంగా రీప్రజెంట్ చేస్తున్నాం, తిరిగి మనం దాన్ని చూస్తున్నాం అనేది. అయితే ఏంటంటే ఇక్కడ అందరం తీసుకుంటాము, స్టోర్ చేసుకుంటాము. అందులో కొంతమంది విజువల్ డామినేట్ ఉంటారండి. అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారంటే దృష్టికి సంబంధించి వాళ్ళ మోడాలిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కొంతమందిది అడిటరీ వినికిడికి సంబంధించింది, అది ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కైనస్థెటిక్ ఫీలింగ్ రిలేటెడ్ మోడాలిటీ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే అందరికీ అన్నీ ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఒకటి డామినేట్ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అన్నట్టు ఏదో ఒకటి. ఎట్లా అంటే మనకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంటాయి, రెండు ఏవైతే ఉంటాయో అందులో కొంతమంది ఏంటంటే రైట్ హ్యాండ్ డామినేటెడ్ ఉంటుంది. అంటే రెండు చేతులు వాడతాం కానీ కుడి చేతి ఎక్కువ వాడతారు కొంతమంది, కొంతమంది ఎడమ చేతి వాడుతుంటారు అన్నట్టు. అదే విధంగా మన ఈ రీప్రజెంటేషన్ సిస్టమ్ కూడా ఒకటి ఎక్కువ ఉంటుంది. ఏదన్నా కావచ్చు, విజువల్ గా కావచ్చు, ఆడిటరీ కావచ్చు, కైనసిటిక్ కావచ్చు, ఏదో ఒకటి ఎక్కువ ఉంటుంది అన్నట్టు. విజువల్ కి ఎక్కువ ఉంటే విజువల్ డామినేటెడ్ పీపుల్ అంటారు, ఆడిటరీ ఎక్కువ ఉంటే ఆడిటరీ డామినేట్, సేమ్ కైనసిటిక్ కూడా అలా అన్నట్టు. అయితే వీళ్ళు విజువల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు బయట నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కూడా విజువల్ ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు ప్రాసెస్ చేయడం కూడా, స్టోర్ చేసుకోవడం, రీప్రజెంట్ చేయడం, ఇలా ప్రతిదీ కూడా విజువల్ డామినేటెడ్ ఉంటుంది అన్నట్టు వీళ్ళకు. ఓకే, ఆడిటరీ వాళ్ళకు కూడా సేమ్ అలాగే అన్నట్టు. అయితే విజువల్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళు బయట నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు వీళ్ళు ఎక్కువగా ఏదన్నా నేర్చుకోవాలన్నా ఏదన్నా తీసుకోవాలంటే వీళ్ళకు చార్ట్స్ కానీ పీపీటీస్ కానీ ఏదన్నా రాసి ఉన్నది కానీ ఈ విధంగా విజువల్ కనబడేది కావాలి. వీళ్ళు లర్నింగ్ చేయాలన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా వీళ్ళు తొందరగా దాని ద్వారా తీసుకోగలుగుతారు. ఆడిటరీ వాళ్ళు వినికిడి ద్వారా ఎక్కువ తీసుకోగలుగుతారు. అయితే వీళ్ళని మనము ఎలా గుర్తించాలి అంటే విజువల్ వాళ్ళకు ఎక్కువ ఏది ఏ విధంగా ఏముంటుందంటే విజువల్ వాళ్ళు ఏంటంటే బ్రీతింగ్ అనేది కొంచెం ఫాస్ట్ గా తీసుకుంటారు, ఇక్కడ నుంచే తీసుకుంటారు. బ్రీతింగ్ ఫాస్ట్ గా ఉంటుంది, వీళ్ళ మాట కూడా ఫాస్ట్ గా ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు డ్రెస్సెస్ కలర్ఫుల్ డ్రెస్సెస్, వీళ్ళు నీట్ గా ఉంటారు. ఓకే, వీళ్ళ కళ్ళు ఏదైనా ఆలోచించేటప్పుడు అంటే పాతదాన్ని గుర్తు తెచ్చుకునేటప్పుడు కొత్తదాన్ని క్రియేట్ చేసుకునేటప్పుడు అప్పు పైకి చూసి ఇట్లా లెఫ్ట్ రైట్ చూస్తాయంటే ఏదన్నా గుర్తు తెచ్చుకున్నప్పుడే లెఫ్ట్ వెళ్తాయి పైకి, ఏదన్నా క్రియేట్ చేసుకున్నప్పుడేమో రైట్ వెళ్తాయి అన్నట్టు. ఈ విధంగా ఇది విజువల్ వాళ్ళకు. అదే విధంగా ఆడిటరీ వాళ్ళు, వీళ్ళు ఏంటంటే విజువల్ వాళ్ళు కొన్ని వర్డ్స్ వాడుతుంటారండి చూడడానికి సంబంధించింది. నేను చూశాను, ఆ అది బాగుంది, అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ విజువల్ కు సంబంధించిన వర్డ్స్ ఎక్కువ వాడుతుంటారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఆడిటరీ. ఆడిటరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రీతింగ్ కొంచెం మధ్యలో నుంచి చెస్ట్ మధ్యలో నుంచి ఉంటుంది, కొంచెం స్లోగా ఉంటుంది. వాళ్ళు మాట కూడా కొంచెం నిదానంగా ఉంటుంది, అంత ఫాస్ట్ గా ఉండదు. కానీ మంచి మంచి వర్డ్స్ సెలెక్టెడ్ వర్డ్స్ వాడతారు, వాళ్ళు చాలా నీట్ గా మాట్లాడతారు. ఓకే, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మామూలుగా ఉంటుంది కానీ నీట్ గా ఉంటారు అన్నట్టు. వాళ్ళు వర్డ్స్ ఎట్లా ఉంటాయి అంటే నేను విన్నాను, నాకు గుర్తొస్తుంది, ఆ ఇలాంటి వర్డ్స్ ఆడిటర్కి సంబంధించిన వర్డ్స్ ఎక్కువగా వాడుతుంటారు. నెక్స్ట్ కైనస్థెటిక్. కైనస్థెటిక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫీలింగ్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ బ్రీతింగ్ అనేది చాలా డీప్ బ్రీతింగ్ ఉంటుందండి, ఇక్కడ నుంచి పొట్టలో నుంచి తీసుకుంటారు, చెస్ట్ కింది భాగం నుంచి బ్రీతింగ్ తీసుకుంటారు. వాళ్ళు చాలా స్లోగా మాట్లాడతారు, నిదానంగా మాట్లాడతారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ బట్టలు ఏంటంటే వాళ్ళు
అంత నీట్గా అనుకోరు, లేదంటే కలర్ఫుల్ చేయాలని అనుకోరు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి స్పర్శ సున్నితంగా ఉండాలన్నట్టు బట్టలు. అలాంటి బట్టలు వాళ్ళు వాడుతారు. వీళ్ళు కైనసెటిక్ వాళ్ళు ఎక్కువ ఎవరు ఉంటారంటే, మన ఎవరైతే మునులు ఉన్నారో, ఋషులు ఉన్నారో, సన్యాసులు, ఇలాంటి వాళ్ళు కైనస్థెటిక్ కిందికి వస్తారండి. అదేవిధంగా ఆడిటరీ అంటే సింగర్స్, రచయితలు, వీళ్ళు ఆడిటరీ కిందికి వస్తారు. విజువల్ పీపుల్ అంటే ఆ యాక్టింగ్ చేసే వాళ్ళు, విజువల్, వీళ్ళంతా ఇంజనీర్స్, వీళ్ళంతా వీళ్ళు విజువల్ పీపుల్ ఉంటారు అన్నట్టు. అయితే వీళ్ళు విజువల్, ఆడిటరీ, కైనస్థెటిక్ అన్నాము. ఇదే విధంగా ఇంకొకటి ఆడిటరీ డిజిటల్ అని కూడా ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళ లెఫ్ట్ ఏదన్నా రిమెంబర్ చేసుకున్నప్పుడు, లేదంటే ఏదైనా క్రియేట్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ ఐ అనేది కిందికి వెళ్తుంది. వీళ్ళేందంటే వాళ్ళ లోపల సెల్ఫ్ టాక్ నడుస్తుంది. ఏదన్నా ఇన్ఫర్మేషన్, ఏదన్నా డిసిషన్ తీసుకోవాలి, ఏదన్నా వేరే వాళ్ళతోటి మాట్లాడినట్లు ఫస్ట్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని తర్వాత బయటికి మాట్లాడతారు అన్నట్టు. ఓకే. ఈ విధంగా అండి విజువల్, ఆడిటరీ, కైనస్థెటిక్ అనే మూడు రకాల వాళ్ళు ఉంటారు. దీన్నే విఏకే మోడాలిటీస్ అంటారు. అదేవిధంగా రీప్రజెంటేషన్ సిస్టమ్ అని అంటారు. అయితే దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం మోటివేట్ చేయాలి. సేల్స్ మ్యాన్ అనుకో, మనం వెళ్ళి మోటివేట్ చేయాలంటే ఆ పర్సన్కి ఎలా చెప్పాలంటే, విజువల్ అయితే తనకి ఏంటంటే ఒక ప్లాట్ సేల్ చేయాలి, ఒక వెంచర్ ఒక ప్లాట్ చేయాలంటే దానికి సంబంధించిన ఆ యొక్క పోస్టర్స్ కానీ, ఆ లొకేషన్ కానీ అది చూయించాలి. ఈ ఆడిటరీ వాళ్ళకి ఎట్లా అంటే దాని గురించి మంచి మంచి మాటలు వినిపించాలి, మంచిగా చెప్పాలి. కైనసిటిక్ వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్ సంబంధించింది అనేది ఈ విధంగా యాడ్ చేసి చెప్తే వాళ్ళు ఏదైనా కానీ కొనడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరి మోడాలిటీ ఎలా ఉందో ఆ విధంగా వాళ్ళకి మనం చెప్తే ఆ విధంగా వాళ్ళు మనకు సేల్ ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా లాభం ఏంటంటే మనం ఇతరులతోటి తొందరగా ర్యాపో చేయొచ్చు, వాళ్ళ మోడాలిటీ ఏందని తెలుసుకుంటే. ప్లస్ వాళ్ళతోటి కమ్యూనికేషన్ ఏంటంటే బెటర్ గా చేయొచ్చు. ఆ ఈ విధంగా తొందరగా కలిసిపోవచ్చు అన్నట్టు. ఏదన్నా సేల్ చేయాలన్నా కానీ తొందరగా సేల్ చేయొచ్చు ఆ పర్సన్ కు. ఈ విధంగా మనకు దీని ద్వారా మనకు యూజ్ ఉంటుందండి అవతల. అందుకనే మన ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, విజువల్, ఆడిటరీ, కైనసిటిక్ గా మనకు నియరెస్ట్ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మన ఆఫీసులో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది, వాళ్ళ మోడాలిటీ ఏంది అనేది తెలుసుకొని వాళ్ళతోటి ఆ విధంగా మనము కమ్యూనికేట్ చేస్తే మనకు తొందరగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంతే అండి నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ.